బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్లను అసెంబ్లీలో చట్టబద్ధం చేస్తూ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజు తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ నగర్ జిల్లాలోని కేంద్రంలోని వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి ఏర్పాటైన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణన బీసీలకు రావాల్సిన ప్రయోజనాలపై 1950లో వేసిన కాకా కాలేర్కల కమిషన్ మొదలుకొని బీపీ మండల కమిషన్ వరకు కూడా బీసీలకు చట్టసభల్లో రాజకీయాల్లో రిజర్వేషన్ల వాటాను తేల్చాలని సిఫార్సు చేసినప్పటికీ ఏ ప్రభుత్వం ముందుకు తీసుకురాకపోవడం శోచనీయంగా మారిందని అన్నారు. రాజ్యాధికారం కోసం ఎన్నో వేదికల ద్వారా బీసీలకు నిర్విరామంగా పోరాటం చేస్తూనే వస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి నిర్ణయించుకొని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షణీయమని అన్నారు. ఇట్లా ఇక్కడ కూర్చోయబ్బా, ఇట్లా కూర్చో. ఈరోజు తెలంగాణ బీసీ మహాసభ తరఫున ప్రత్యేకంగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం కారణమే బీసీ రిజర్వేషన్ చేయడం స్వాగతిస్తున్నాం. ఇది ఒక పార్టీ పరంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఎన్నికల ముందు చేసిందో దానికి ఫాలోఅప్గా 42% స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్, అదే క్రమంలో పబ్లిక్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ను కల్పిస్తూ వాళ్ళు ఒక మేనిఫెస్టోలో పెట్టుకున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే. దాని కొనసాగింపుగా నిన్న శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడం, తదుపరి శాసన మండలిలో కూడా దాన్ని ఆమోదింపజేసుకొని ప్రతిపక్షాలు కూడా నాకు తెలిసినంతవరకు అందరూ కూడా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిండ్రు. ఇక్కడి నుంచి గవర్నర్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయడానికి పంపే ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ బీసీ మహాసభ తరపున సమన్యాయం కోరే మాకు ఇదొక ఊరట. 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ పునాది పడ్డదంటే తప్పనిసరి రాజ్యాధికారానికి ఇది ఒక తొలిమెట్టు, విజయం సాధించినట్లే. వాస్తవంగా 58% ఉంది. కాకపోతే రాజ్యాంగబద్ధంగా 50% వరకే రిజర్వేషన్లు, ఒక బార్ ఉంది, కులమానం ఉంది. కాబట్టి దానికి అమెండ్మెంట్ జరగాల్సి ఉంటుంది. తెలంగాణ బీసీ మహాసభ తరపున ఈ ప్రయత్నాన్ని పూర్తిగా మద్దతు పలుకుతూ సంఘీభావం తెలుపుతూ హర్షిస్తున్నాం. ఇకపోతే దీన్ని పార్లమెంట్లో చట్టం కార్యరూపంగా అప్రూవ్ కావాలంటే షెడ్యూల్ 9లో ఇది పొందుపరచాలి. షెడ్యూల్ 9లో పొందుపరిచిన తర్వాత ఆర్టికల్ 31లో మళ్ళీ చేర్చాలి. అంటే ఇది రాజ్యాంగ సవరణలతో కూడుకున్న అంశం. రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 52%, 50% మించకుండా అలా రిజర్వేషన్లు ఉంటాయి. అయినా కష్టసాధ్యం ఏం కాదు. ఈ సందర్భంగా నేను అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అన్ని రాజకీయ పార్టీలకు, అధికార పార్టీలకు నేను చేసే విజ్ఞప్తి అనుకోండి, డిమాండ్ ఏంటంటే, అయ్యా మీరు నేను కొట్టినట్టు చేస్తాను, వేడిచినట్టు చేస్తాను అనకుండా, మేమందరం చేసినాం, మా బాధ్యత తప్పింది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఉందని వాళ్ళ భుజాల మీద నెట్టకుండా ఇక్కడున్న బీజేపీ పార్టీ వీళ్ళు కూడా కలిసి రావాలి. మొత్తం అఖిలపక్షము, అధికార పక్షము, మిత్రపక్షము, ప్రతిపక్షం అందరూ కూడా బృందంగా వెళ్ళి ఖచ్చితంగా ప్రధానమంత్రిని, సంబంధిత శాఖ వాళ్ళని కలిసి ఇక్కడ దాదాపు ఉన్న మొత్తం ఎంపీలు కూడా దీంట్లో భుజస్కంధాలపైన వేసుకొని బీసీలపైన ఉన్న ప్రేమను చిత్తశుద్ధితోన కార్యరూపం దాల్చేటట్లు చేయాలి. ఈరోజు ప్రభుత్వం హర్షించేదగ్గ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది మన అందరికీ ఆనందదాయకం. ఈరోజు 42% శాసనసభ మరి
తీసుకున్న నిర్ణయం మన జిల్లా ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ పొన్నం ప్రభాకర్ గారు మరి మంత్రివర్గము అధిష్టమైన ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఈరోజు బీసీలకు మొదటి అడుగు ఇది. ఇంకా చేయవలసింది బీసీలకు చాలా ఉన్నాయి, బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి మొదటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మనం అందరం కూడా హర్షించదగ్గ విషయం. మరి ఈరోజు ఎన్నో బీసీ సంఘాలు ఎన్నో కులగణాలు ఏర్పాటు చేయడము అన్నీ అమలుకు రాకుండా వదిలిపెట్టడం గత ప్రభుత్వం జరిగింది. మరి ఈరోజు ఏది జరిగినా కూడా రైతుల విషయానికి వచ్చిన విద్యా విధానంలో కానీ ఈరోజు బీసీలకు చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఒక్కొక్క నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆశిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొకసారి బీసీల అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ